అవును మీకు స్పీకర్గా పనిచేసిన సుమిత్ర మహాజన్ ఆమె 8 సార్లు ఎంపీ సిట్టింగ్ ఎంపీ స్పీకర్గా ఉన్న ఆమెకు మోడీ గారు టికెట్ ఇవ్వలే. అద్వానీ గారిని ఏం చేసిరో చూసిరు, మురళీ మనోహర్ జోషి గారు ఏమైనరో చూసిరు, నిన్నగాక మొన్న తాజాగా వెంకయ్య నాయుడు గారి పరిస్థితి ఎట్లుందో చూసిరు. కాబట్టి బీజేపీలో చేరినప్పుడే కండువ కప్పుకున్నప్పుడే పండుగ. ఆ తర్వాత ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాత్రూంలో పోయి తలుపు మూసి ఏడ్చి తర్వాత చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కొని బయటికి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. బీజేపీ అనేది అది ఊబి దూరంగా చూస్తే ఇట్లా నున్నగా మెరిసినట్టుగా అనిపిస్తుంది. ఓసారి అండబెట్టుకోండి ఇంక అంతే. అది ఇప్పుడు ఎందుకు 100 రోజుల తర్వాత మళ్ళా ఏం జరుగుతుందో మనం ఇక్కడనే చూస్తాం. నేను అనేది ఒక్కటే, పార్టీకి రాజీనామా చేసిన నాయకుడికి 2009 నుంచి 2021 వరకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో మీరు ఒకసారి చూడండి. ఆ నాయకుడు 2009 నుంచి 2021 వరకు కాంగ్రెస్కి ఏం చేసిండో చూడండి, ఒక అంచనా వేసుకోండి. నేనేం విమర్శించదలుచుకోలే, మీకు వాస్తవాలను గుర్తు చేస్తున్నాను. కాంగ్రెస్ వారికి ఉపయోగపడ్డదా, వారు కాంగ్రెస్కు ఉపయోగపడ్డారా? ఈరోజు రాజీనామా అభివృద్ధి కోసం అనుకుంటే కాంగ్రెస్లో మేము ఏమన్నా టికెట్ ఇవ్వమన్నామా? వారికే టికెట్ ఇస్తామని ప్రకటించినాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, ఉప ఎన్నికలలో వారినే పోటీ చేయమని బీఫామ్ ఇస్తాం. ఇప్పుడు కూడా వారికి బీఫామ్ ఏం తిరస్కరించలే కాంగ్రెస్ పార్టీ. వారు మళ్ళీ వెనక్కి కాంగ్రెస్ పార్టీతో పోటీ చేయొచ్చు. రాజీనామా చేయడం అనేది మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసమైన ఒకవేళ మీరు చెప్పేది నిజమైతే ఇన్నాళ్ళు మీకు అండగా నిలబడ్డ పార్టీ నుంచే మళ్ళీసారి పోటీ చేయండి. మేమందరం ఇక్కడి నుంచే నిన్నే గెలిపించామని ఇక్కడి నుంచి ఇక్కడనే మేమందరం దామనతో మేమందరం మదన మేమందరం ఇల్లు తిరుగుతాము. మేము పార్టీ తిరస్కరించిన మీకు టికెట్ ఏనని వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు, మాట్లాడతాం. తప్పకుండా అందరూ ఎవరు ఎట్లా వ్యూహం ఉంటుంది, రాజకీయాలలో ఎత్తుగడ ఉంటుంది. వ్యూహాలు ఎత్తుగడలు అన్నీ మీతోనే చెప్పుకోలేము కదా మిత్రమా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.